शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छमे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:05 తిథి చవితి ఉదయం 11:59 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని తెల్లవారుజామున 4:42 వరకు. వర్జం ఉదయం 9:59 నుంచి 11:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుంచి 11:21 వరకు. మరల మధ్యాహ్నం 3:06 నుంచి 3:50 వరకు. అమృతకాలం రాత్రి 8:40 నుంచి 10:27 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌలిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30 గంటలకి. నేటి విశేషం త్యాగరాజస్వామి ఆరాధన. మొత్తము ప్రపంచంలోనే ఒక విశిష్టమైన లక్షణం త్యాగరాజస్వామిలో మనకు గోచరిస్తుంది. ఆయన సంగీత ఆరాధన ద్వారా శ్రీరాముణ్ణి ఆరాధించటం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినందువలన ఆ విశేషం మనకు బాగా గోచరిస్తుంది. త్యాగరాజస్వామి వారి గొప్పతనం ఏమిటంటే ఆయన సంగీతం అభ్యసించినటువంటి శిష్య పరంపర మొత్తం ఈయన ఒక్కరికే కొన్ని వేల మంది ఆ ఆరాధన అనేదాన్ని చేస్తూ ఉంటారు. ఈ ఆరాధన ఎందుకు పిలుస్తున్నారు దీన్ని అంటే త్యాగరాజస్వామి సన్యసించినందువలన సన్యసించిన వారికి ఈ ఆబ్దికం రోజున ఆరాధన అనే పేరుతో ఆ ప్రక్రియను చేస్తారన్నమాట. వారిని గౌరవించటం, వారిని స్మరించటం, వారికి సమర్పించటం ఇవన్నీ. కానీ శిష్య పరంపర మొత్తం ఈ ఆరాధనలో పాల్గొని ఆయన సంకీర్తనలను గానం చేయటం అనేది ఒక అద్భుతమైన విషయం. ఇటువంటి వ్యక్తి ప్రపంచంలోనే మరో వ్యక్తి లేనే లేరు, సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు. నేటి ఆణిముత్యాలు. మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రపరచి నిశ్చలంగా ఉంచడమే తపస్సు. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురుదేవుల యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం గురువారం నాడు నక్షత్ర దోష నివారణ కోసం కూడా అనారోగ్య విషతుల్యమైనటువంటి లక్షణాల నుంచి బయలుపడటానికి కూడా నక్షత్ర శాంతిరీత్యా కూడా సాయిబాబా దేవాలయంలో దీపారాధన చేయాలి. ఈ దీపారాధన ఏ విధంగా చేయాలి? ఒక ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడు కూడా సమాన భాగాలుగా కలిపి పోయాలి. 3 రంగులు కలిపినటువంటి నూలును
పేని కొత్తగా తయారు చేసి ఆ ప్రమిదలో ఉంచాలి. నవధాన్యాలు పరిచి దానిపై ఈ ప్రమిదను గనక ఉంచి ఆ ప్రమిదతో దీపాన్ని గనక వెలిగించినట్లయితే గ్రహశాంతి సిద్ధిస్తుంది. అపమృత్యు దోషం తొలగిపోవటానికి గురు పరంపరాతత్వంలో దాగినటువంటి ఆ సిద్ధి సాయినాథుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు సుమా అన్ని మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. అలాగే షిర్డీ సాయిబాబా వారి ఆలయంలో ఆవు పాలతో గనక అభిషేకం గనక చేసినట్లయితే సర్వ సంపదలు మనకు కలిగి తీరుతాయి ఆ స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణ అనేటువంటిది ఒక అధ్యాయమైనా సరే షిర్డీ సాయిబాబా వారి ఆలయంలో కూర్చొని మనస్సును త్రికరణ శుద్ధిగా చేసుకొని ధ్యానం గనక చేసినట్లయితే ఆ గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి ఆ సాయిబాబా వారు తప్పనిసరిగా తన దివ్యవంతమైన కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సాంప్రదాయ రీత్యా ఆలోచన చేస్తున్నట్లయితే ఎక్కడ త్రికరణ శుద్ధి కలిగి ఉంటుందో అక్కడ దేవి దైవ ఉపాసనాతత్వం విరాజిల్లుతుంది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ధరణిని దాల్తురిర్వురె సుధర్ములు మారుతివోలే ఆపదోద్ధరణకు బద్ధభావ సుకృతాత్ముడకండును పొంది సాయముల్ మరువని వాడు నింకొకడు మానిత సత్వుడు రాముకైవడిన్ తరమటే అన్యులొక్కరికి తాదృశముల్ సుగుణాఢ్యవర్తనల్. ఈ భూమిని భారం లేకుండా చేసేటువంటి వారు, ఈ భూమికి అలంకారము వలె ప్రకాశించేవారు, ఆనందాన్ని కలిగించేవారు, ఆదర్శముగా నిలిచేవారు ఇద్దరున్నారు. ఎవరంటే ధరణిని దాల్తురిర్వురె సుధర్ములు. ఈ భూభారాన్ని వహించేవారు ఇద్దరు. సుధర్ములు చాలా ధర్మాన్ని అనుష్ఠించి సాగేటువంటి వారు ఎవరంటే మారుతివోలే ఆపదోద్ధరణకు బద్ధభావ సుకృతాత్ముడకండును. ఆంజనేయ స్వామిలాగా తనకు సంబంధం లేకపోయినా సరే శ్రీరాముడు కష్టాలలో ఉన్నాడని తెలిసి ఆయన దగ్గరకు వెళ్ళి సుగ్రీవునితో స్నేహాన్ని కల్పించి వానర సైన్యంతో రావణాసురుడిపై దండెత్తి వెళ్లేందుకు సహాయం చేసి ఎన్నెన్నో కష్టాలు పడి పరమాద్భుత కార్యాలు చేసి రావణాసురుణ్ణి సంహరించి రాముడు సీతను తీసుకుని వెళ్ళేలాగా తనకు ఏమీ లాభం లేకపోయినా సరే ఆయన కష్టం చూసి చెలించి ధర్మాత్ముడైన రాముడికి సహాయం చేసే హనుమంతుని వంటి వారెవరైనా ఉంటే అటువంటి వారు ఒకరు ఈ భూభారాన్ని వహించగలరు. అలాగే మరి ఒకరెవరంటే పొంది సాయముల్ మరువనివాడు నింకొకడు. ఒకరి వల్ల సహాయాన్ని పొంది దాన్ని జీవితంలో మరచిపోనటువంటి వాడు, నిరంతరం కృతజ్ఞతతో వారి పట్ల తన హృదయంలో వారికి చక్కని స్థానాన్ని కల్పించి కృతజ్ఞతతో సాగేటువంటి వారు. పొంది సాయముల్ మరువనివాడు నింకొకడు మానిత సత్వుడు రాముకైవడిన్. శ్రీరాముడు ఎవ్వరి సహాయాన్ని కూడా ఆయన మరిచిపోలేదు. తనకు సహాయం చేసిన జటాయువుకి తండ్రికి చేసినట్టుగా ఆయన ఉత్తర క్రియలన్నీ చేశాడు, దహన సంస్కారాలు చేశాడు. ఎవ్వరు ఏ సహాయం చేసినా మరిచిపోలేదు శ్రీరాముడు. తనకెంతో మహోపకారం చేసిన ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకున్నాడు. ఆయన హృదయంలో కొలువై ఉన్నాడు. ఈయన నిరంతరం కూడా ఆ హనుమంతుణ్ణి తనలో నిలుపుకున్నాడు. రామాంజనేయులు అంటే విడదీయనటువంటి బంధం. సీతారాములు ఎలాగైతే భార్యాభర్తలుగా విడలేనటువంటి బంధమో ఆదర్శమో, రామాంజనేయులు కూడా విడిపోలేనటువంటి విడదీయలేనటువంటి ఒక బంధం. అలా కృతజ్ఞతామూర్తి అయి
శ్రీరాముడు, ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయకారి అయి హనుమంతుడు, వీరిద్దరూ శాశ్వతంగా ఈ భూమిపైన ఉండిపోతారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఆయా మార్గాలలో ఆయా గుణములతో సాగేవారు కూడా ఈ భూమికి అలంకారములు అని తెలియజేస్తూ, తరమటే అన్యులొక్కరికి, ఇంకా ఇతరులకి ఎవరికైనా సరే తరమైన ఈ భూభారాన్ని వహించటం అంటూ అద్భుతమైన ఉదాహరణలతో, ఉపమానములతో, సూక్తులతో గొప్ప పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, విజ్ఞాన నిధులు ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ గారి సుగుణాఢ్య శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया పరానుభూతిం భవపాశనాశినీం సదాశివస్యాప్యతిశోభనప్రదాం ఉమాభిదాం ఉత్తమచిత్తవృత్తిదాం నమామి నానావిధలోకవైభవాం ఉమాభిదాముత్తమచిత్తవృత్తిదాం నమామి నానావిధలోకవైభవాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. యోగి ఏకాగ్రతతో నియమితమైన ఆహారం కలవాడి శుద్ధమైన చిత్తంతో తన యొక్క సహస్రార కమలాన్ని వికసింపజేసుకుంటాడు. ఆ సహస్రార కమలంలో మకరందం రూపంలో ఆనందం ఉంటుంది. ఆనంద మకరందాన్ని ఓ తల్లి నువ్వు తుమ్మెదవై అనుభవించు అంటున్నారు ఇక్కడ. అంటే ఆనందాన్ని అనుభవించేటువంటి చైతన్యం కూడా అమ్మవారి అనే భావన ఇక్కడ తెలుస్తున్నది. అక్కడ ఆనందం నాకున్నది అంటే అర్థం ఏంటి? అనుభవిస్తున్నామని అర్థం. అసలు ఆనందం యొక్క స్వరూపమే అనుభవం. అందుకే ఆనంద స్ఫురద అనుభవాభ్యాం అన్నారు శంకరులు శివానంద లహరిలో. అనుభవ రూపంలో ఉండేదే ఆనందం. ఇక్కడ ఆనందాన్ని అనుభవించేటటువంటి స్థితి కూడా అమ్మవారి స్వరూపమే అనే ఉద్దేశంతో భృంగి అనే మాటని ఇక్కడ అన్నారు. తుమ్మిద వలె నువ్వు ఆ సహస్రార కమల మకరందాన్ని ఆస్వాదించు. ఆస్వాదించేటప్పుడు కమలానికి ఏమీ దెబ్బ తగలకుండా ఆస్వాదించు తల్లి అంటున్నారు. సరోజ మతుదంతి పిబాంబ మకరందం మహామధుకరిత్వం భజిర్మదమమందం. సరోజం అతుదంతి, సరోజమును అనగా కమలాన్ని, అతుదంతి ఏమి పీడించకుండా, మకరందం పివ అంబా అందులో మకరందాన్ని ఆస్వాదించమ్మా. మహామధుకరి ఓ గొప్ప తుమ్మెదా అన్నారు. ఇది అమ్మవారి యొక్క భ్రామరి అనబడేటువంటి శక్తి విశేషం. భ్రమరాంబ అనే తల్లి స్వరూపమును భావించవచ్చు. ఆ దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తున్న స్థితి ఏదైతే ఉన్నదో అదే భ్రమరము. ఆ భ్రమర స్వరూపం కూడా జగదంబయే. ఆ స్థితిలో సరోజము దెబ్బతగలకూడదు అన్నారు ఇక్కడ. అంటే మకరందాన్ని ఆస్వాదించేటప్పుడు పద్మానికి ఏమీ బాధ కలగకుండా ఆస్వాదించడం అనేది తుమ్మెదకు మాత్రమే తెలిసినటువంటి విషయం. అందుకు కుసుమాన్ని బాధించకుండా మకరందాన్ని స్వీకరించడం. అదే మానవులు మొదలైన వాళ్ళు తేనె తీసుకోవాలంటే ఎన్నో పువ్వుల్ని పాడు చేయవలసి వస్తుంది. అదే ఒక తుమ్మెద తీసుకున్నట్లయితే ఆ పువ్వుని ఏమీ బాధించకుండానే స్వీకరిస్తుంది. అదే మధుకరములో ఉండేటువంటి విశేషం. అదేవిధంగా ఈ కమలములని బాధించకుండా అందులో మకరందాన్ని ఆస్వాదించు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి. ఇది ఒక యోగి పడుతున్న స్థితి, ఆయనకున్న అనుభవం. ఇది సామాన్య కవిత్వం అర్థం కాదు ఇక్కడ. ఇది కేవలం పొగడ్తలతోనో విచారణతోనో ఉన్నది కాదు, అనుభవంతో ఉన్నటువంటి అంశం ఇక్కడ. ప్రధానంగా యోగి దివ్యానుభూతిని పొందుతూ ఉన్నత స్థితికి వెళుతూ ఉంటే కొన్ని శారీరకమైన బాధలు కలుగుతూ ఉంటాయి. ఆ బాధలు రోగాల వల్ల కలుగుతున్నాం అనుకోవద్దు. యోగం వల్ల ఒక్కొక్క స్థాయికి వెళుతున్న కొద్దీ శరీరంలో కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి, తప్పవవి. అందుకే పద్మాన్ని బాధించకుండా మకరందాన్ని స్వీకరించు అని చెప్పినప్పుడు ఆ దివ్యానుభవ సిద్ధి కలుగుతున్నటువంటి యోగ సిద్ధి అవస్థలో శరీరానికి ఏ బాధలు కలగకుండా కాపాడు తల్లి అనే భావం ఉన్నదని వ్యాఖ్యాతలు చెప్తారు. ముఖ్యంగా ఉమాశాస్త్రానికి ప్రభా అనే పేరుతో కపాలి శాస్త్రి గారు గొప్ప వ్యాఖ్యానం రచించారు. ఆ వ్యాఖ్యాన ఆధారంగానే ఇతరులు అనువాదాలు చేశారు. వీటన్నిటిని ఆధారం చేసుకుని ఇక్కడ మనం వ్యాఖ్యానం చెప్పుకోవడం జరుగుతుంది. అమంగళమిత ప్రాంగ్మయే సవధు భుక్తం ఇతపరమమేయే సుఖాన్యనుభవత్వం. ఇంతవరకు నేను దుఃఖాన్ని అనుభవించాను, ఇప్పుడు నువ్వు సుఖాన్ని అనుభవించు అంటున్నారు. ఈ చెప్పడంలో భావం ఏంటి? ఇంతవరకు దుఃఖాన్ని అనుభవించాను, ఇప్పుడు నువ్వు సుఖాన్ని అనుభవించు అని అమ్మవారితో చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆ కమలంలో ఉన్న మకరందాన్ని ఆనందించు, అనుభవించు అని చెప్పారు. అంటే ఆనందాన్ని అనుభవించు.
అక్కడ కొంతమేరకు అర్థమైంది. ఎంతవరకు నేను దుఃఖాన్ని అనుభవించాను, ఇకపై నువ్వు సుఖాన్ని అనుభవించి చెప్పడంలో ఉద్దేశం ఏంటో ఇక్కడ పరిశీలించాలి. ఇక్కడ సాధన దశలో నేను అనే అహం ఉంటుంది. ఆ సాధన దశ అంతా కూడా నేను ఆ సాధన చేస్తూ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది, కనుక దుఃఖమే. ఆ సాధన ఫలించే వరకు దుఃఖమే. ఎప్పుడైతే సాధన ఫలించి సిద్ధ్యవస్థ వస్తుందో ఇంకా నేననే జీవభావము ఆ జగదంబతో తాదాత్మ్యం చెందుతుంది. అందుకే అప్పటి నుంచి అనుభవం అనేది నేను అనుభవిస్తున్నాను అనే మాట రాకుండా జగదంబ అనుభవిస్తున్నది అంటున్నారు ఇక్కడ. కనుకనే సిద్ధావస్థలో ఇంకా దుఃఖం అనేది లేదు, ఆనందం మాత్రమే ఉన్నది. ఇంతవరకు నేను సాధన దశలో అనుభవించిందంతా దుఃఖమే, సాధనారూపమైన క్లేశము. సిద్ధ దశలో ఆనందం ఉన్నది, ఆనందము నువ్వు అనుభవించు. కనుకనే సిద్ధ దశలో నువ్వు తప్ప ఏమీ లేదు గనక ఇప్పుడు నువ్వు ఇంకా ఆనందించన్నారు ఇక్కడ. మరి ఇంతవరకు నేను దుఃఖాన్ని అనుభవించానన్నారు. ఇక్కడ కూడా తెలుసుకోవాల్సిన ఇంకొక అర్థం కూడా ఉన్నది. సాధన దశలో క్లేశములే దుఃఖముగా వర్ణించుకున్న మొదటి అర్థంలో ఇప్పుడు విశేషమైన భావం ఏంటంటే అహంకారం ఉన్నంత వరకు దుఃఖం ఉంటుంది. ఎప్పుడైతే అహంకారము సిద్ధభూమికలో బ్రహ్మభావంలో కరిగిపోతుంది, అప్పుడు ఆ కరిగిపోయినప్పుడు ఇంకా దుఃఖం అనేది లేదు. అందుకు ఇంతవరకు నేను దుఃఖాన్ని అనుభవించాను, ఇప్పుడు నువ్వు సుఖాన్ని అనుభవించు అంటే పరిపూర్ణమైన ఆనంద స్థితిలో నేననేటువంటి అహంకారం ఇంకా లేదు, అది బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిపోయింది కనుక ఇక్కడ నువ్వు సుఖాన్ని అనుభవించన్నారు. అది పొందే వరకు కూడాను ఈ అజ్ఞాన రూపమైన అహంకారం ఉంది కనుక దుఃఖాన్ని అనుభవించానని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ఒక లోతైనటువంటి భావాన్ని చెప్పారు. ఆ దివ్యానుభూతి పొందే వరకు నేను భోక్తని అనుకునే అహంకారం ఉంటుంది. ఆ దివ్యానుభూతి లభించాక ఇంకా భోక్త, భర్త, భోగము, భోగ్యము ఇవే భావాలు ఉండవు. అది త్రిపుటి ఏకత్వ స్థితే, అక్కడ ఉంది బ్రహ్మభావనమే. అందుకు ఆనంద అనుభవం నువ్వు అనుభవించమ్మా అని చెప్పడంలో విశేషం ఇది. అహంకృతి వశాన్మే చిదీశ్వరి పురాభూత్ తదా భవదిదాని మమాస్తి న విభుత్వం. ఇంతవరకు అంటే నా జ్ఞానోదయం కాకముందు నేను జ్ఞానమంతా నాదనుకున్నాను, అంటే చైతన్యమంతా నాది అని భావించేవాడిని. ఇప్పుడు జ్ఞానోదయం అయిన తర్వాత చైతన్యం నీదే అని తెలిసాక ఆ చైతన్యంపై ఇంకా నా ప్రభుత్వం లేదు, అంటే నేననే అహంకారం ఇంకా లేదు అని చెప్తున్నారు. కనుక చైతన్యము నాది అని ప్రతివాడు అనుకుంటుంటాడు. నేను కదిలిస్తున్నాను, నేను నడిపిస్తున్నాను, నాది చైతన్యము, నేను చైతన్యం అనుకుంటూ ఉంటాడు. అది ఎంతవరకు అంటే అజ్ఞానం అంతరించనంత వరకు. ఎప్పుడైతే అజ్ఞానం అంతరించి జ్ఞానోదయం కలిగిందో అప్పుడు నేను చిత్తు, నాది చిత్తు అని మాట ఉండదు. ఆ చిత్తు ఆ సద్వస్తువైన బ్రహ్మమునదే అని తెలుస్తుంది. ఆ కారణం చేతనే అటు తర్వాత నాకు చిత్తు మీద ప్రభుత్వం లేదు అనే మాట ఇక్కడ వివరించి చూపిస్తున్నారు. అహంకృతి వసాన్మే చిది ఈశ్వరి పురాభూత్. అహంకారానికి లొంగిపోయి ఇదివరకు చిత్తు నేను అనుకున్నాను, ఇప్పుడు నాకు తెలుస్తున్నది చిత్తుపై నాకు ఎటువంటి అధికారము లేదు, అది నీదే. యదా భవది యం మే తదాన్వభవదార్తిం తవేశ్వరి భవంతి భునక్తు శమిదాని. ఇంతవరకు చైతన్యం నాది అనుకున్నంతకాలం బాధను నేను అనుభవించాను. ఎప్పుడైతే చిత్తు నీది అని నేను అంటున్నానో సుఖాన్ని నువ్వు అనుభవించాలి అంటున్నారు. అంతేగాని చిత్తు నీది అనుకున్నాక సుఖాన్ని అనుభవిస్తున్నాను అనకూడదు. సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే మళ్ళీ అహంకారం వచ్చింది ఇక్కడ. అందుకే చిత్తు నీదే అయినప్పుడు సుఖం నువ్వు అనుభవిస్తున్నావు, చిత్తు నాది అన్నప్పుడు నేను అజ్ఞానంతో బాధను అనుభవిస్తున్నాను. ఇంత చక్కగా చెప్పారు. అంటే మమత్వము, నాది అనేటువంటి భావమే దుఃఖాన్ని కలిగిస్తుంది, నాది కాదు అనే భావమే ఆనందానుభూతి. ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఈ మమకార నిర్మమకారములు మన లోకంలో ఎవరితోనూ మమకారం పెట్టుకోకుని అర్థంలో చెప్పడం కాదు. చైతన్యము నాది అనేటువంటి మమకారం కూడదు, అది నేననే అహంకారం కూడదు. ఆ రెండు కూడా ఆ సద్రూపుడైన బ్రహ్మమదే చైతన్యం. నేను నాది అనబడేటువంటిది మన నిర్వాకం కాదు, అది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. కరోత్వియమహంతా వివాద మధునాపి తథాపి పురతస్తే మహేశ్వరి వివీర్య. ఇక్కడ జీవన్ముక్తుల స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. అంటే రమణులను అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకములు బాగా తెలుస్తున్నాయి. రమణులు చెప్పిన వేదాంతమంతా కూడాను ఉమాశాస్త్రంలో పరచుకుని కనబడుతున్నది. అందుకే ఒక విధంగా ఇది గణపతి ముని రచన అనేకంటే రమణ మహర్షి యొక్క హృదయంలోంచి ఉద్భవించిన జ్ఞానం అని భావించాలి. అందుకే గణపతి ముని అనేక రచనలు చేశారు, కానీ ఉమాశాస్త్రంలో కనబడిన శైలి వేరు. అది అరుణాచలంలో ప్రత్యేక గుహలో రమణుల వారి యొక్క సమాధిగతమైన ప్రజ్ఞ ఈయన యందు ప్రవేశించి రచించారు కనుక ఇంత విశేషమైన భావాలు కనబడుతున్నాయి ఇక్కడ. జ్ఞాని అటువంటి వాడికి అహంకారం ఉండదు, అది బ్రహ్మభావనతో ఐక్యమైపోతుంది, అహం బ్రహ్మాస్మి అనే భావనలో ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే జ్ఞాని అయ్యాక కూడా ప్రారబ్ధవశాత్తు లోకంలో వ్యవహరిస్తూ ఉంటారు. వ్యవహరిస్తున్నప్పుడు నాకు ఆకలి వేసింది, నేను భోజనం చేస్తాను, నేను నిద్రపోయిన వ్యవహారం ఉంటూ ఉంటుంది కదా, అప్పుడు అతనికి అహంకారం ఉన్నట్టా లేనట్టా ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అప్పుడు అతని అహంకారము నిర్వీర్యమైపోతుంది అంటున్నారు. అది గొప్ప విషయం ఇక్కడ. నిర్వీర్యం అంటే
మిగిలిన వారి వలె అహంకారము జన్మ పరంపరల్లోకి కోరికల్లోకి తీసుకువెళ్ళదు వారికి. మరి ఏమవుతున్నది అంటే ఆ చిత్తు ముందు అది దేనికి పనికి రాకుండా పోతుంది. అహం అంటే కూరలు తీసిన పాము వలె అయిపోతుందని తెలుసుకోవాలి ఇక్కడ. మరి అహంకారం వ్యవహారంలో ఉండవచ్చు, కానీ అహంకారానికి అది అంటుకోడు. ఇది ఎలా ఉంటుందంటే ప్రాతకాలం నిద్రలేచి దంతధావనం మొదలైనవి చేస్తూ ఉంటాం. ఆ చేస్తున్నప్పుడు రేపు నేను దంతధావనం చేస్తాను దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు నిద్రపోం, లేచినప్పుడు కూడా దంతధావన చేస్తున్నాను ఏకాగ్రమే ఉండదు. ఆ పని చేస్తారంతే, పనా జరుగుతోంది, కానీ దాంతో అంటుకోకుండా చేస్తాం. ఇది నిత్య వ్యవహారంలో మనకు అలవాటే. కనుక దంతధావన స్నానాది నిత్యకృత్యములు చేస్తాం, కానీ వాటితో ఎటువంటి అహంకారం మమకారాలు ఉండవు, చేయడం మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా సమస్తలోక వ్యవహారాలని అంటుకోకుండానే చేస్తుంటాడు కనుక అతని అహంకారము ఆ చిత్ స్ఫురణ ముందు నిర్వీర్యమైపోయింది. అతని స్ఫురణలో ఉన్నది కేవలం చిత్, ఆ చైతన్య రూపమైనటువంటి పరతత్వం. ఆ స్ఫురణ అది ఉన్నది కనుక బయట లోక వ్యవహారం అహంకారం అక్కడ ఇంకా పనిచేయనట్లే వ్యవహరిస్తూ ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఇక్కడ జీవన్ముక్తుల యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది వివరిస్తున్నారు. అటువంటి జీవన్ముక్తిని అనుభవంలో ఉన్న బ్రహ్మజ్ఞాన రూపిణైనటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణుడు ద్వారకలోని రాజవీధికి చేరుకోగానే కులస్త్రీలు ఆయనను చూడాలనే ఉత్సాహంతో అందరూ పైన మేడలెక్కేశారు. ఎన్నెన్ని అంతస్తుల మేడలున్నాయి, ఆ మేడల పైన ఎక్కారు. నిత్యము వక్షస్థలంలో లక్ష్మీదేవి కలిగి ఉన్నటువంటి శ్రీకృష్ణుని ఎంతగా చూసినా కూడా ద్వారకావాసులకు తృప్తి కలగలేదు. అమ్మవారు హృదయంలో పెట్టుకున్నాడు వక్షస్థలంలో వెంకటరమణ స్వామిని చూస్తూనే. అందుకనే శ్రీనివాస అంటాం మనం. అమ్మవారిని ఎప్పుడూ దగ్గర పెట్టుకున్నాడు, హృదయంలోనే ఉంది అమ్మవారు. ఆయన వక్షస్థలం లక్ష్మీదేవికి, బాహువులు లోకపాలకులకు, పద్మం వంటి పాదము ఆయనను కీర్తించే భక్తులకు నివాస స్థానాలై ఉన్నాయి. ఆయన ముఖం కళ్లకు అమృతాన్ని ఇస్తుంది. పీతాంబరాన్ని వనమాలను ధరించి ఉన్న శ్రీకృష్ణునికి రాజమార్గంలో తెల్లని గొడుగు పట్టి వింజామరలు వీస్తూ ఆయనపై పూలవానలు కురిపించారు. అప్పుడు ఆయన సూర్యుడితోనూ నక్షత్రాలతోనూ చంద్ర ఇంద్ర ధనస్సులతోనూ మెరుపులతోనూ కూడిన మేఘంలాగా ప్రకాశించాడు. శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఆనందంతో దేవకి మొదలైన 7 తల్లులకు తల వంచి నమస్కరించాడు. వారు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ప్రేమతో స్రవించే స్తనాలు గల ఆ తల్లులు శ్రీకృష్ణుని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆయనను ఆనంద బాష్పాలతో తడిపారు. తర్వాత ఆయన సకల భోగాలు గల తన భవనాన్ని ప్రవేశించాడు. అక్కడే ఆయన భార్యలైన అష్టమహిషులు 16,000 మంది స్త్రీలు ఉన్నారు. కొంతకాలం దూరదేశంలో ఉండి తిరిగి వచ్చిన భర్తను దూరం నుండే చూసిన ఆ పత్నులు ఉత్సాహంతో సిగ్గుతో ధ్యానాన్ని, భర్త లేనప్పుడు పాటించే నియమాలను కూడా విడిచి ఆసనాల నుండి లేచి నిలబడ్డారు. గంభీరమైన అభిప్రాయం గల ఆ శ్రీకృష్ణ పత్నులు ముందు హృదయాల్లోనూ తర్వాత చూపులతోనూ కౌగిలించుకున్నారు. చూపులతోనే మొదట ఆనందంతో వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్లెట్లా కూర్చున్నారో అట్లట్లే లేచి నిల్చొని, సిగ్గుతో తల ఉంచేవాళ్ళు అట్లనే చూస్తూ
చూపులతో మొదట ఆలింగనం చేసుకున్నారు, తర్వాత చూపులతోనూ కౌగిలించుకున్నారు, ఆ పైన శరీరాలతో ఆలింగనం చేసుకున్నారు. ఎంత అదృష్టవంతులు! వారు శ్రీకృష్ణ దర్శనంతో వివశులై కన్నీటిని ఆపుకోలేకపోయారు. శ్రీకృష్ణుడు ఏకాంతంలో తమ ప్రక్కనే ఉన్న వారికి ఆయన పాదాలు ప్రతిక్షణంలోనూ కొత్త కొత్తగా కనిపించాయి. ఏ పాదాన్ని అయితే చంచల స్వభావం కల లక్ష్మీదేవి ఎప్పటికీ విడవకుండా ఉంటుందో అటువంటి పాద విషయంలో ఎవరికి విసుగు కలుగుతుంది చెప్పండి? గొప్ప సైన్యంతో తమ పరాక్రమాన్ని అంతటా వ్యాపింపజేసి భూమికి భారమైన రాజుల మధ్య విరోధాన్ని కల్పించి అడవిలో రాపిడి ద్వారా నిప్పు పుట్టించి దానితో అడవిని తగలబెట్టి చల్లారిన వాయువులా శ్రీకృష్ణుడు తాను ఆయుధాన్ని పట్టకుండానే రాజులు పరస్పరం చంపుకునేటట్లు చేసి భూభారాన్ని తగ్గించి శాంతించాడు. వాళ్లే కొట్టుకునేటట్టు చేశాడు. ఆయన ఎవరిని చంపలే, ఎవరిని చంపమని ఎవరికి చెప్పనూ లేదు. వాళ్ళను రగిలిపోయేటట్టు, వాళ్ళంతా ద్రోహులు, అందుకని వాళ్ళందరినీ అదే విధంగా వాళ్ళు ఆ ద్రోహం ఒక్క ద్రోహం మీద కొట్టుకునేటట్టు చేసి అందరినీ కూడా ఈ భూమి భారాన్ని దింపాడు. తన మాయతో ఈ మనుష్య లోకంలో అవతరించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ సామాన్యుడిలాగా ఉత్తమ స్త్రీల మధ్యలో శోభించాడు. సౌందర్యరాశులైన స్త్రీలు కూడా తమ కపట విలాసాలతో శ్రీకృష్ణుని మనస్సును కొద్దిగా కూడా చలింపచేయలేకపోయారు. ఆ సౌందర్య రాశులైన స్త్రీలు వారి యొక్క చిరునవ్వుతోనూ చూపులతోనూ మన్మథుడు కూడా సమ్మోహనాన్ని పొంది తన ధనస్సును విడవకుండా ఉంటాడు. అటువంటి స్త్రీలు కూడా శ్రీకృష్ణుడికి మనోవికారాన్ని కలిగించలేకపోయారు. తమయం మన్యతే లోకో హ్యసంగమపి సంగినం. దేంతోనూ సంగం లేకుండా ఉన్నాడు, అన్నీ తానే అయినప్పటికి కూడా. ఆత్మౌపజ్ఞేన మనుజం వ్యాపృణ్వానం యతో బుధః. శ్రీకృష్ణుడు ఎన్ని చేస్తున్నప్పటికీ, ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ దాంతో ఏ సంబంధం లేకుండా ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని తెలుసుకోలేని మానవుడు ఆయనను తనతో పోల్చుకొని ఆయనకు కూడా కర్మబంధం ఉంది అని భ్రాంతి చెందుతూ ఉంటారు. దీనికి అజ్ఞానమే కారణం అనిపిస్తుంది. మన మాదిరే అనుకుంటారు, ఏదో కర్మబంధం ఉంది కదా, ఆయనకు కూడా అన్ని వ్యామోహాలు ఉన్నాయి కదా, అన్ని విధమైనటువంటి కామక్రోధాలు ఉన్నాయి కదా, అన్నీ ఆయనే అనేది వీళ్ళకు తెలీదు. విచిత్రమైన మోహ భ్రాంతితో చెందిపోతున్నారు అందరూ కూడా. ఆ భ్రాంతి ప్రతి ఒక్కరికి కలిగింది శ్రీహరి మీద. ఆ పరమాత్మకు ప్రకృతి గుణాలైన సుఖదుఖాలతో సంబంధం లేదు కదా. ఇది తెలుసుకున్నటువంటి వాడే పరమాత్మలో చేరుతున్నాడు. అయినా ఆయన త్రిగుణాత్మకమైన ప్రకృతి అనే ఉపాధిలో ప్రకటమైనట్లుగా కనిపిస్తూ ఉంటాడు. అదే పరమేశ్వరుని యొక్క ఈశ్వరత్వం. తాను లేకనే దాంట్లో ప్రకటిస్తున్నాడు, ప్రకటమవుతున్నాడు. అదిగా తానుగా ఉన్నప్పటికీ అది లేనుగా ఉన్నాడు. ఇది మీకు అర్థం కాదు కదా. దాంట్లో అంటుకున్నప్పటికీ అంటనటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని ఏమని పిలుస్తున్నాం? రాయి, రప్ప ఏదో అనుకున్నాం. ఒక రాయి ఎట్లా ఉంది? రాయిలాగా ఉంది.
దానికి చలనం లేదు. రాయి ఎట్లా ఏర్పడింది? చలనము లేనటువంటిది ఒక గాత్రం, ఒక లోహము, ఒక లోహం మిశ్రితమైనటువంటిది, కెమికల్స్ అంటామే. ఆ రూపమే వాడు. ఇంకా ఏం చేయటం? ఆ ప్రకటన దాని నుంచి అవుతున్నాడు, ప్రకటమైపోతున్నాడు. రాయిలాగా ప్రకటమైపోతుంది, నీళ్లులాగా అయిపోతున్నాడు, అగ్నిలాగా అయిపోతున్నాడు. కొంచెం యోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. పరమాత్మ యందే లగ్నమై ఉండే బుద్ధి రాగద్వేషాది సంస్కారాలకు చిక్కదు కదా. శ్రీమన్నారాయణ